మై డియర్, చిన్న ఐడియా చాలు బాస్ నీ జీవితాన్నే. కానీ ఆ ఐడియా చెప్పగానే ఏమంటారు తెలుసా, ఎవడరా నీకు చెప్పింది అంటాడు ఫస్ట్ ఓపెన్ చేయగానే. నోబడి విల్ యాక్సెప్ట్ యువర్ ఐడియా బికాస్ నీ ఐడియా ఒప్పుకుంటే వాడు ఒప్పుకోవాలి కాబట్టి. ఎస్ ఆర్ నో? ద బ్యూటిఫుల్ ఐడియాస్ ఇన్ యువర్ లైఫ్, వండర్ఫుల్ ఐడియా ఇన్ యువర్ లైఫ్. ఎన్ని ఐడియాలు వస్తుంటాయంటే మనం రోడ్డు మీద పోతున్నప్పుడు ఇక్కడ హోటల్ ఉంటే బాగుండేమో, ఇది అది ఉంటే బాగుండేమో, ఇదంటూ బాగుండమే అనుకుంటామో. కానీ మనం పెట్టమో ఎగ్జాక్ట్లీ 6 నెలల లోపల నువ్వు అనుకున్న ప్లేస్లో హోటల్ ఉంటే చూసుకోండి, నువ్వు అనుకున్న ప్లేస్లో జిరాక్స్ సెంటర్ ఉంటుంది, నువ్వు అనుకున్న ప్లేస్లో ఇంకేదో ఉంటుంది. ఎందుకోసం అంటే ఒక్కసారి ఆలోచన వచ్చిన తర్వాత ఈ ప్రకృతిలో ఆలోచన ఆగదు, అది ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు తిరుగుతూనే ఉంటుంది. ఆలోచన నీకే వస్తే నువ్వే ఇంప్లిమెంట్ చేయి. నవ్వుతారు తప్పకుండా, తప్పకుండా నవ్వుతారు. నవ్వరా? గట్టిగా పురి. అంటే మనం చూసి వాడు నవ్విండంటే మనం కాస్త డిఫరెంట్గా ఉన్నట్లు లెక్క. మనం చూసి వాడు వ్యతిరేకించిందంటే మనం అందరికంటే డిఫరెంట్గా ఉన్నట్లు లెక్క. ఇప్పుడు జవహర్ మనకి చెప్పిండు ఇంగ్లీష్ మాట్లాడు. ఏం ఇంగ్లీష్ మాట్లాడాం అన్ని పూరా గలత్ బాత్ కరాతో అంటే మై క్యా గలత్ బాత్ కరా బోల్ అనాలి. అది మన హైదరాబాద్ భాష వచ్చింది. నువ్వు ఇంగ్లీష్ మొత్తం తప్పు మాట్లాడామంటే ఏం తప్పు మాట్లాడో చెప్పాలి. అరే అది ఈజ్ కాదురా వాజ్ అనాలే. గట్లా ఇప్పటి నుంచి నేను మాట్లాడుతుంటా, నువ్వు తప్పులు పట్టుకుంటా ఉండు. నేను మాట్లాడుతూ ఉండాలి, నువ్వు తప్పులు పట్టుకోవాలి. లైఫ్ లాంగ్ లో నువ్వు నన్ను తప్పులు పడుతూనే ఉండాలి. ఎందుకంటే భగవంతుడు భూమి మీదకి ఎలా వస్తాడు తెలుసా? అమ్మ రూపంలో, నాన్న రూపంలో, గురువు రూపంలో, విమర్శకుని రూపంలో వస్తాడు బాస్. మనం విమర్శించేవాడే దేవుడు. మనను విమర్శించకుండా ఈ ప్రపంచంలో మనకు ఎదుగుదల లేదు. మనను కూడా అనాలే, మనోడు తిట్టాలి, మనోడు చీ వేస్ట్ అనాలి. అట్లా అని సెట్ అవుతాం. ఎస్ నో? ఇప్పుడు నాకు చెప్పుర్రి, మిమ్మల్ని ఓ మాట అంట, మీరందరూ నన్ను ఓ మాటారు, ఎవలేమనుకుంటే నాకేంటను రీ. ఓకేనా? మీరు వేస్ట్ ఫెలోస్. ఇది బాలే నాకు నచ్చలే. ఇంగ్లీష్లో చెప్పుకుందాం, అది అల్కగా ఉంటుంది. ఓకే, సో వాట్ అని చెప్పండి. ఏం చెప్పండి గట్టిగా? సో వాట్. ఓకే, ఇది పనిచేస్తుందో చెక్ చేస్తా. మీ మొహాలు బేకారుగా ఉన్నాయి, మీరు ఎందుకు వణికిరారు? తుదుతూ మీ బతికే వేస్ట్. మీకు పెళ్లి కాదు, పాడు కాదు. చచ్చిపోయి ఆత్మహత్య చేసుకొని బతికే వేస్ట్. మీకు జాబ్ కాదు, మీరు పక్కన పెట్టారు, బతికి వేస్ట్. ఇంతకంటే కొడుకుతున్నా, ఇంతకంటే కొడుకుతున్నా. ఇంకా మా గంపసారి ఎప్పుడో తిట్టిడు. పోరా. మనం ఏం చేస్తాం తెలుసా? పనికి రాని దానికి వాంతోను వాదించుకుంటా ఉంటాం. ఒక్కటే బాస్, ప్రపంచంలో మనుషులు 2 రకాలే. ఈ పర్సనల్ డెవలప్మెంట్ లో చెప్పేది మాత్రమో సక్సెస్ఫుల్, అన్సక్సెస్ఫుల్ అని చెప్తా ఉంటాం. పుస్తకంలో అదే రాసి ఉంది కాబట్టి నేను చెప్తాను, గంపా చెప్తున్నాను వినండి. మనుషులు 2 రకాలే, ధైర్యవంతులు, పిరికోలు. గంతే బాస్. ఈ ప్రపంచాన్ని 2 రకాల మనుషులే, ధైర్యవంతులు, పిరికి వాళ్ళు. ధైర్యవంతులు ముందుకెళ్తుంటారు, పిరికి వాళ్ళు మన సప్పట్లు కొడుతుంటారు. ఈ రోజు నుంచి మనం ధైర్యంగా ఉందామా, పిరిగ్గా ఉందామా? ఓడిపోయినా సరే దులుపుకొని థ్యాంక్స్ బాస్ అనాలి. ఎందుకు? ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ రోజు నుంచి మనసులో ఒకటే పెట్టుకోండి, ఈ సోవాట్ ముగ్గురు మీద పనిచేయదు బాస్, అమ్మ నాన్న మీద పనిచేయదు. ప్లీజ్ డోంట్ యూజ్ ఆన్ పేరెంట్స్, డోంట్ యూజ్. వాళ్ళు చాలా పవర్ఫుల్. రెండోది, మాలాంటి టీచర్ల మీద, ట్రైనర్ల మీద పడకండి, ఎందుకంటే మేమే నేర్పించాం కాబట్టి. మూడోది, అమ్మాయిలు చెవులు మూసుకోరమ్మా, చెవులు మూసుకోరు అమ్మాయిలు. ఒక బూత్ చెప్తున్నా, చెవులు మూసుకోరి. పెళ్ళ మీద పనిచేయదు. తీరి ఇన్ననా మీరు? ఇన్లే కదా. ఎందుకు నాకు ఎట్లా అవుతున్నావు? వాడేమంటాడు, నువ్వేమనుకుంటే నాకే సార్ అంటున్నాడు. నవ్వడానికి కూడా స్వేచ్ఛ లేదు. నవ్వొస్తే నవ్వరాదు. వాడేమనుకుంటే, వీడేమనుకుంటే. ఓకే, నౌ ఐఎమ్ క్లోజింగ్ దిస్ టెక్నిక్ హియర్ ఓన్లీ. టెల్ మీ, ఇది విన్న తర్వాత ఏమనిపిస్తుంది లైఫ్లో నాకు? ఇంకా నాన్న మీరు చెప్పాలరా అందరూ, ఏమనిపిస్తుంది? అనుకుంది ఫెయిల్ అయినా నవ్వుతారు, పాస్ అయినా నవ్వుతారు, ఏది చేయకుంటే నవ్వుతారు, ఏది చేసినా కదా. నువ్వు రక్తదానం చేసి అనుకో, ఫస్ట్ మీట్లో వద్దునా వీక్ అయిపోతావు. రక్తం వేయకుంటే వీక్ అవుతావు, నీకేం తెలుసు?
ఏ చేసినా సరే ఫస్ట్ ఇక్కడ మీకు ఓకే అనిపించాలి, ఓకే అనిపించాలి, దుమ్ముకాలే ముందుకు వెళ్ళాలా బాస్. 100%గా నీ చుట్టుముట్టున్న వాళ్ళు ఎవరైతే నిన్ను విమర్శించారో వాళ్ళే చప్పట్లు కొడతారు, వాళ్ళే స్టేజ్ మీదకి పిలుస్తారు, వాళ్ళే సన్మానం చేస్తారు, వాళ్ళే అంటారు మేము చెప్పింది తప్పంటారో. గాట్ ఇట్? క్లియర్? బట్ డోంట్ యూజ్ ఆన్ ఆ 3 people. ఓకే, మూడో టైం ఉంది కానీ 2 దినం అడగండి. ఇప్పుడు స్టేజ్ మీదకి రావడానికి ఎంతమంది రెడీగా ఉన్నారో చేయలేమంటే ఇదేంద్ర బాయ్ ఇట్లా మారిపోయారు ఎందుకు? వచ్చి మాట్లాడదాము, ఉంటే ఉంటారు, పోతే పోతారు. వాళ్ళు పోతే ఎంత వాడు ఉండే నిన్న 3 రోజులు ఏం అంతే. ఒక్కటే బాస్, నా లైఫ్లో నేను ఇంతవరకు ఎక్కడ సక్సెస్ సాధించాలంటే నా మనసుకు నచ్చింది చేసిన కాబట్టి సక్సెస్ అయిన బాస్. దట్స్ ఇట్. ఎంతమంది నన్ను కాళ్ళు లాగారంటే, ఎంతమంది రకాలుగా గొంప గారు మన ట్రైనింగ్ మొత్తం వీడియోలు పెడితే మనల్ని ఇంకెవ్వడు విలువడు సార్ కంపెనీ లెక్క అని చెప్పాడు. నీ దగ్గర టాపిక్ గంతే ఉంది కదరా, నీ దగ్గర ఉంది గంతే ఉంది కాబట్టి నేను ఎవడు విలువడు. మేము చెప్తూనే ఉంటాం, కొత్తగా తెలుస్తూనే ఉంటాం. మేము నేర్చుకుంటాము, పంచుకుంటాం, పెంచుకుంటాం. ఎస్ నో? ఒక ఆయన చెప్పిండు, ఈ ఇండస్ట్రీకి ఒక అమావాస్య లాంటి వాడు గంప. ఏ ఇండస్ట్రీ సార్? ట్రైనింగ్ ఇండస్ట్రీ అట. వాడికి ఏంటంటే వాడికి ఎవరు పిలుస్తలేడు, మొత్తం ఇంపాక్ట్ ట్రైనర్ పిలుస్తున్నారు. ఇంపాక్ట్ ట్రైనర్సే ప్రతి ఒక్క ఇండస్ట్రీలో, ప్రతి ఒక్క కంపెనీలో మేమే ఉన్నాం అందరం. వాడు వీడికి రాలే, మేము వస్తాం అందరం నేర్చుకుంటున్నారు. ఎందుకంటే వాడు అమావాస్యలు ఉంటే మేము పౌర్ణమిలో ఉంటాం, ప్రతిరోజు ఎప్పుడు వెలుగులో ఉంటాం. కారణం ఏంటంటే మళ్ళీ చెప్తున్నాడు బాస్, ఏం చేసినా అంటారు, ఏం చేయకున్నా అంటారు. దట్స్ ఇట్. ఫెయిల్తే ఫెయిల్ కావచ్చు, నో ప్రాబ్లం. మన అనంతపురంలో అట్టర్లీ ఫ్లాప్. అక్కడ మా పేరు చెప్పుకొని బ్యానర్ పెట్టుకొని మొత్తం డబ్బులు కలెక్ట్ చేసేసి మాకు మాత్రమే ఇవ్వలే, తింటందుకు కూడా అన్నం పెట్టలే. లాస్ట్కు 2 మైకులు ఇట్లా పట్టుకొని మాట్లాడినాం. అయినా సరే అది మాకు గుణపాఠం. సూపర్. అనంతపూర్ ది బెస్ట్. ఎందుకోసం అంటే